హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమలా, మీరు చూస్తున్నది అమలా వండర్స్. ఈ రోజు టాపిక్ మనీ బ్యాక్ ప్లాన్స్. ప్రీవియస్ వీడియోలో మనం ఎల్ఐసి అంటే ఏంటి, ఎల్ఐసికి ఎందుకు చూస్ చేసుకోవాలి, ఎల్ఐసికి సంబంధించి ఏంటి పాలసీస్లు ఉన్నాయి, అదే విధంగా ఎల్ఐసిలో మనకి ఇంపార్టెంట్ అంటే మన ఏజ్కి మన అవసరతలకి ఏంటేంటి కావాలని నేను చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే విధంగా కొన్ని ప్లాన్స్ కోసం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ప్లాన్స్ అన్నవి మన ఫ్యూచర్ని డిజైన్ చేయడానికి, లైక్ మనకి రిస్క్ అయినా సరే మన ఫ్యామిలీకి సెక్యూరిటీగా ఉండడం కోసం, అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తును డిజైన్ చేస్తారు. అదేవిధంగా మన పేరెంట్స్ రిటైర్మెంట్ అయ్యే స్టేజ్లో మన మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, ఒకరి మీద డిపెండ్ అంటే లైక్ సపోర్ట్ తీసుకోకుండా ఉండడానికి ఈ ప్లాన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాన్స్ క్లియర్గా వినండి. మన అవసరతలు తీర్చేది కాబట్టి ప్రతి దానికి మనం చాలా డబ్బులు అన్నది వేస్ట్ చేస్తామండి. కానీ మన లైఫ్ని సేవ్ చేయడానికి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సెక్యూరిటీగా ఉండడం కోసం మంత్లీ కనీసం ఎంత తక్కువ చూసుకొని 1000 పే చేస్తే మన లైఫ్ కాకుండా మనల్ని నమ్మిన వాళ్ళ లైఫ్ కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. ఇది ఒక్కటే మైండ్లో పెట్టుకొని ఈ పాలసీస్ కోసం క్లియర్గా వినండి. అదేవిధంగా మీకు తెలిసిన వారికి చెప్పవలసిన వాళ్ళకి ఇదేంటంటే, నేను మెయిన్ దీని కాన్సెప్టే ఎందుకు వీడియోస్ తీస్తున్నానంటే, ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే లైక్ మనకి యాక్సిడెంట్ అయినా సరే, లేదంటే మన ఫ్యూచర్లో చదువు విషయంలో అవ్వనివ్వండి, విదేశాలకు వెళ్ళనివ్వండి, లేదంటే ఒక హోమ్ కట్టడానికి అవ్వనండి, లేదా రిమోడలింగ్ చేసుకోవడానికి అవ్వండి, మన తల్లిదండ్రుల భవిష్యత్తు కోసం అవ్వనండి, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఈ ప్లాన్స్ కోసం తెలియదు. ఎవరో పోయి ఏజెంట్ వస్తున్నారు కట్టించుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటామే, కానీ దీనివల్ల మనకు వచ్చే పర్పస్ ఏంటో ఒక్కసారి కూడా థింక్ చేయం. దీనివల్ల నేను చాలా లైక్ ఏంటంటే ఇది తెలియక నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. లైక్ మెడికల్ ఫీజు అవ్వనివ్వండి, లేదంటే ఏదన్నా సరే. కానీ ఇది తెలిసిన తర్వాత నాకులాగా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, ఇది ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి తెలియాలి అన్న థింకింగ్లో ప్రత్యేకంగా ఈ పాలసీల కోసం చెప్పడానికి అయితే నేను ఈ వీడియో తీయడం అయితే జరిగింది. దయచేసి అర్థం చేసుకోండి, ఇది ఓన్లీ మన భవిష్యత్తు కోసమే. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు లైక్ చేయడం వల్ల ఇది తెలియని వాళ్ళకి ఎంతమందికో రీచ్ అవుతుంది. సో దయచేసి లైక్ అన్నది చేయండి. ఓకేనా? ఈరోజు టాపిక్ మనీ బ్యాక్ ప్లాన్స్. ఈ మనీ బ్యాక్ ప్లాన్స్లోనే మనకి అర్థమైపోయింది ఏంటంటే, మనం సమ్ అమౌంట్ అన్నది ఇస్తే కొన్ని ఇయర్స్కి మనకి రిటర్న్ అన్నది వస్తుంది. ఓకేనా? ఇది మెయిన్ ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే, అల్పకాలిక ఆర్థిక అవసరతల కోసం. అంటే లైక్ నాకు కొన్ని రోజుల్లో కొన్ని అవసరతలు ఉన్నాయి, లైక్ మ్యారేజ్ అవ్వచ్చు, లేదంటే ఇల్లు కన్స్ట్రక్షన్కి అవ్వచ్చు, లేదంటే పిల్లల చదువుకి అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏమన్నా మనకి ఫ్యూచర్లో ఒక 10 ఇయర్స్లో, ఒక 15 ఇయర్స్లో, ఒక 20 ఇయర్స్లో మనకి ఏమన్నా అవసరత ఉందంటే ఈ మనీ బ్యాక్ ప్లాన్ అన్నది చాలా యూజ్ అవుతుంది. ఇది మెయిన్ మధ్య తరగతి వాళ్ళకి అయితే చాలా యూజ్ అవుతుంది అండి. ఓకేనా? ఇందులో మనీ బ్యాక్ ప్లాన్స్ అన్నవి ఏంటంటే 20 ఇయర్స్ ఉంటుంది అనమాట. మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని నెంబర్ 720 అని కూడా అంటారు అనమాట. దీనికి ఏజ్ ఏంటంటే 13 to 50 ఇయర్స్ ఉండాలి. ఎంత ఉండాలండి ఏజ్? 13 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఉండాలన్నమాట. సెలెక్టెడ్ టర్మ్స్ అంటే ఇది 20 ఇయర్స్ ఉంటుంది అనమాట. అదేవిధంగా ప్రీమియం పేమెంట్ పీరియడ్, పిపిపి అంటారన్నమాట. ప్రీమియం పేమెంట్ పీరియడ్ అంటే మనం 15 ఇయర్స్ పే చేస్తే 20 ఇయర్లో మనకి రిటర్న్ అన్నది, మనీ బ్యాక్ అన్నది వస్తుంది అనమాట. ఈ 5 ఇయర్స్లో ఉంది చూసారా, ఆ 5 ఇయర్స్లో కూడా మనకి రిటర్న్స్ అన్నది వస్తుంది అనమాట. సమ్ ఎష్యూర్డ్ మ్యాక్సిమం 2 lakhs అయితే ఉండాలి. ఓకేనా? క్లియర్గా అర్థమైంది. దీనికోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెప్తాను. చూడండి, ఇక్కడ నేను నేమ్ రాస్తున్నాను, లైక్ నా పేరే రాస్తున్నాను, అమలా. ఏజ్ ఎంత ఉండాలి మనకి ఏజ్ ఎంత ఉండాలండి? 13 to 50 ఇయర్స్. నా ఏజే వేస్తున్నాను. చూడండి, నా ఏజ్ 28 ఇయర్స్. ఇప్పుడు సెలెక్టెడ్ టర్మ్స్ 20 ఇయర్స్. ఓకేనా? ఇది 15 ఇయర్స్ మనం పే చేయాలి. సమ్ ఎష్యూర్డ్ ఖచ్చితంగా 2 lakhs అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ కాలిక్యులేట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను సమ్ ఎష్యూర్డ్ 2 lakhs పెట్టా. టర్మ్ 20 ఇయర్స్. మనం పేమెంట్ చేసే పీరియడ్ ఏంటి? 15 ఇయర్స్. మనం 15 ఇయర్సే కడతాం. 20 ఇయర్స్కి మనకి మనీ బ్యాక్ అన్నది వస్తుంది. మీకు క్లియర్గా తెలుస్తుందా? ఇయర్లీ అయితే
16,263 రూపీస్ కట్టాలి. జిఎస్టీ 732 రూపీస్. టోటల్ కలిపితే 16,995 రూపీస్ ఇయర్కి. అదేవిధంగా ఆఫర్లీ అయితే 8,213 అంటే 213 రూపీస్. అదేవిధంగా క్వార్టర్లీ అంటే విత్ జిఎస్టీతో కలిపి ఓకేనా 4,334. అదే మంత్లీ అయితే 1,444 రూపాయలు. అర్థమైందా? జస్ట్ మీరు ఒక 1,450 రూపాయలు మీరు పెట్టుకుంటే మీకు లైఫ్ అంతా కవరేజ్ అవుతుంది. అదేవిధంగా ఇది ఫస్ట్ ఇయర్ ఓన్లీ. అదేవిధంగా సెకండ్ ఇయర్కి మనకి జిఎస్టీ పర్సంటేజ్ తగ్గుద్ది అనమాట. ఫస్ట్ ఇయర్ 4.5% ఉంటే సెకండ్ ఇయర్ నుంచి 2.25% ఉంటుంది అనమాట. అప్పటి నుంచి మనకి ఈఎంఐ అన్నది తగ్గుద్ది. ఓకేనా? మీరు అలాగా ఇప్పుడు నా ఏజ్ 28 ఇయర్స్. 28 ఇయర్స్ నుంచి నేను ఎగ్జాక్ట్గా లైక్ 42 ఇయర్స్ వరకు నేను పే చేస్తాను. అంటే మినిమం 15 ఇయర్స్ నేను పే చేస్తున్నాను. నాకు ఎవ్రీ 6th ఇయర్కి నాకు రిటర్న్స్ 40,000 వస్తుంది. చూస్తున్నారా మీరు? నాకు రిటర్న్స్ ఎవ్రీ 6 ఇయర్స్కి 40,000 వస్తుంది. ఓకేనా? మనీ బ్యాక్ ప్లాన్ అంటే ఇదే. అంటే మనం ఇప్పుడు కట్టే కొలది మనం కట్టేటప్పుడు మళ్ళీ రిటర్న్ అన్నది మనకి రిటర్న్ అమౌంట్ అన్నది వస్తుంది అనమాట. అలాగే నాకు 3 టర్మ్స్ వస్తుంది. లాస్ట్లో నాకు 2,32,000 వస్తుంది. నేను పే చేసేది ఎంత 2,49,801. కానీ నాకు రిటర్న్స్ వచ్చేది ఎంత 3,52,000 వస్తుంది అనమాట. ఒకవేళ కానీ నేను ఈ 40,000 నాకు మనీ బ్యాక్ అవసరం లేదు. నాకు ఎగ్జాక్ట్ లాస్ట్లోనే కావాలనుకుంటే మనకి రిటర్న్ 3,52,000 వస్తుంది. అదే కనుక మనకి రిటర్న్ అంటే లైక్ మనీ బ్యాక్ 6 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కదా, అది కానీ మనం తీసుకుంటే కనుక మనకి 2,32,000 వస్తుంది అనమాట. అర్థమైందా మీకు? దీంతో పాటు మనకి యాక్సిడెంట్ కవరేజ్ ఉంటుంది, నార్మల్ కవరేజ్ కూడా ఉంటుంది. చూడండి, ఇన్ కేస్ నేను ఒక 35th ఇయర్ నాకు రిస్క్ జరిగింది అంటే నార్మల్ రిస్క్ జరిగింది అంటే నాకు 35th ఇయర్ నాకు ఎంత వస్తుంది అంటే చూడండి 3,76,000 వస్తుంది నాకు. అర్థమైందా? అదే కానీ ఇన్ కేస్ ఏమైనా యాక్సిడెంట్ ద్వారా నాకు రిస్క్ జరిగిందంటే 5,76,000 వస్తుంది. అర్థమైందా మీకు? ఇలాగా ప్రతి దానికి మనకి లైఫ్ కవరేజ్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. మనం ఎంతవరకు ఉన్నాము మనకి పాలసీ అన్నది క్లోజ్ అయినా సరే మనకి లైఫ్ అన్నది కవరేజ్ అయితే ఉంటుంది. మీరు ఇది పర్సంటేజ్ని బట్టి ఉంటుంది. మీరు మనీ బ్యాక్ అన్నది మీరు పర్సంటేజ్ని బట్టి అంటే 5 నుంచి 15 వరకు ఉంటుంది. 5% పెట్టుకోవచ్చు, 10% పెట్టుకోవచ్చు, లేదంటే 15% కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. అర్థమైంది కూడా? చూడండి, 5th ఇయర్ 20% ఆఫ్ సమ్ ఎష్యూర్డ్ మనకి మనం కట్టిన దాంట్లో 20% అన్నది రిటర్న్ వస్తుంది. మళ్ళీ 10th ఇయర్ వస్తుంది, మళ్ళీ 15th ఇయర్ వస్తుంది. బోనస్ అన్ని కలిపి మనకి టోటల్గా 2,49,801 వస్తుంది. అర్థమైంది కదా మీకు? ఇది ఈ మనీ బ్యాక్ పాలసీ. అట్లాగా మీరు ఏజ్ని బట్టి ఈ స్కీమ్ అన్నది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అమౌంట్ కొంతమంది ఇయర్లీ ఒక 50,000 పే చేసేద్దాం అని చెప్పి కొంతమంది అనుకుంటారు. మీరు అలాగా ఒక ఇయర్కి కనీసం ఒక 15,000 చూసుకోండి. ఇయర్లీ ఒక ఇయర్కి ఒక 50,000 చూడండి. 50,000 వేసుకున్నారంటే మీకు కాలిక్యులేట్ చేసి చెప్తున్నాను చూడండి. మీరు కట్టేది 7,30,000 కానీ మీకు రిటర్న్స్ వచ్చేది 11 lakhs వస్తుంది. అంటే దగ్గర 4 lakhs బోనస్ అన్నది వస్తుంది అనమాట. మీకు 4,50,000 బోనస్ అన్నది మనకి రిటర్న్ వస్తుంది. ఇన్ కేస్ మీరు 5 ఇయర్స్కి ఒకసారి మనకి రిటర్న్ 1,25,000 రిటర్న్ అన్నది వస్తుంది. లాస్ట్లో మీకు ఈ రిటర్న్ మనీ బ్యాక్ అన్నది తీసుకోకపోతే 11 lakhs వస్తుంది. తీసుకుంటే కనుక 7,25,000 అన్నది రిటర్న్ అన్నది వస్తుంది మీకు. అర్థమైంది కదా? సేమ్ ప్రతి దానికి మనకి రిస్క్ కవరేజ్ ఉంటుంది. లైక్ నార్మల్ ఉండొచ్చు, యాక్సిడెంట్ కూడా ఉండొచ్చు. అంతే విధంగా మనకి లైఫ్ కవరేజ్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు మనీ బ్యాక్ ప్లాన్స్ కదా, ఇప్పుడు నేనే ప్లాన్ కడుతున్నాను, నాకు ఏదన్నా రిస్క్ జరిగితే మనం ఉన్న గార్డెన్కి లైక్ మన వైఫ్కి కానీ మన హస్బెండ్కి కానీ లేదా మన కిడ్స్కి కానీ నామినీ ఉంటారు కదా, వాళ్ళకైతే ఏ ఇయర్లో అయితే రిస్క్ జరిగిందో ఆ రిస్క్కి సంబంధించిన అమౌంట్ అన్నది వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. అక్కడి నుండి ఆ పాలసీ అన్నది క్లోజ్ అయిపోద్ది. అర్థమైందా?
మనీ బ్యాక్ ప్లాన్ 20 years అంటే ఓకేనా, అర్థమైంది కదా మీకు. ఈ మనీ బ్యాక్ ప్లాన్స్ అంటే ఏంటో నేను ప్రతిదీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఏమన్నా అర్థం కాకపోయినా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ మీకు సంబంధించిన వారు ఈ ఎల్ఐసి ప్లాన్స్ కోసం తెలియాలి, నాకు తెలియదు అన్న వాళ్ళకి మీకు నచ్చితే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అన్నది నేర్చుకుందాం. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే, మీకు నచ్చితే కనుక దయచేసి ఒక లైక్ అన్నది చేయండి. ఈ లైక్ చేయడం వల్ల మీకులా తెలియని వాళ్ళు ఎంతమందికో ఇది యూజ్ అన్నది అవుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ.